Good morning, sir. Good morning, madam. Prasanna madam. Good morning. Good morning, sir. Good morning, Yashwant. Good morning. Okay, please write it down. Okay, good morning and Muralikrishna garu. Muralikrishna garu, good morning అండి. ఓకే, శ్రీనివాస్ గారు క్లియర్ గా ఉన్నారుగా? నేను చెప్పింది ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. బి శ్రీనివాస్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను చెప్పింది క్లియర్ గానే ఉందా మీకు? క్లియర్ గానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను అని అంటున్నారు కదా, అంటే యాక్చువల్గా నేను హెల్తీగానే ఉన్నాను ప్రజెంట్. ఓకే, అంటే నేను అది రాయడం అనేది నేను ఏదో ప్రాబ్లం లో అన్నట్టు ఫీల్ అవుతున్నాను, అందుకే డౌట్ వచ్చేసి. ఎస్, గుడ్. మీరందరూ కూడా కరెక్టే. సో మీరు నా దానిలో జాయిన్ అవ్వడానికి మెయిన్ పర్పస్ ఏంటి? నా పర్పస్ ఏంటంటే ఫైనాన్షియల్ గా నేను కొంచెం ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఫైనాన్షియల్ గా ఉన్న స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు అప్పుడు ఏం రాస్తారంటే ఆ డేట్, గోల్ డేట్ వేసి గోల్ డేట్ పక్కన ఆర్థిక పరంగా బాగా సక్సెస్ సాధించాను. ఓకే, సో మీకు అయితే హెల్త్ ఇష్యూ ఏం లేదు కాబట్టి ఓకే, ఆర్థిక పరంగా బాగా సక్సెస్ సాధించాను. ఓకే, ఆ డేట్ సమయానికల్లా ఆర్థిక పరంగా బాగా సక్సెస్ సాధించాను. ఓకే, ఓకేనా? ఓకే, ఓకే, రాస్తున్నాను. ఓకే, గుడ్. ఓకే, మురళీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక నోట్బుక్ అని పెన్ తీసుకోండి. అందుబాటులో చెప్పండి సార్. మురళీకృష్ణ గారు నేను చెప్పిన స్టేట్మెంట్ రాసుకోండి యాస్టీజ్ గా. 12 సార్ 12/3 2021 సార్ డేట్ వేసుకోండి. డేట్ ఏంటంటే 12వ తారీఖు 3వ నెల 2001 సార్. 2021 2021 సార్ కల్లా నా భార్య సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారయ్యింది. నా భార్య సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారయ్యింది. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. అది మీరు చెప్పి రాశాను సార్. అంటే ప్రాబ్లం అదే ప్రాబ్లం సార్. స్టేట్మెంట్ యాస్టీజ్ గా రాసేసాను. సార్ నేను ఏమైతే చెప్పానో దాన్ని యాస్టీజ్ గా రాసేసేయండి. రాశాను సార్, రాశాను. రాసింది మళ్ళా రాయండి. మళ్ళీ ఇంకోసారి కింద కాపీ రాయండి. మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ మళ్ళా రాయండి. రాసిందని మళ్ళా రాయండి. అట్లా అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ రాయండి. ఇది నాకు ఒకటి డౌట్ అండి. అడగండి. ఇది
నేను ఇప్పుడు 12/3/2021 కల్లా నేను ఆర్థికంగా సక్సెస్ సాధించాను అనొచ్చా? లేదంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాను అనొచ్చా అండి? ఎలాగైనా అనొచ్చు, ఇబ్బంది లేదు. అలా అంటే వర్డ్ ఫార్మేషన్ అనేది అలా రాయొచ్చా? ఇలా రాయొచ్చా అని ఒక డౌట్. రెండు ఒకటే మీనింగ్ ఉంది, ఓకే. రెండింటికి ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. ఓకే. ఓకేనా, రెండింటికి ఒకటే ఈక్వల్ స్ట్రెంత్. ఓకే, సరే ప్రాక్టీస్ చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్రీనివాస్ గారు అండ్ మురళీకృష్ణ గారు, మీరిద్దరు కొత్త కదా, నో ప్రాబ్లం. మీరు జస్ట్ అలా కళ్ళు మూసుకొని కూర్చొని నేనేం చెప్తున్నానో వాటిని ఫాలో అవుతూ రండి మీ మనసులో. ఓకే, కళ్ళు మూసుకొని కూర్చోండి. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానము అంటే నా జీవితంలోని అన్ని కోణాలలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచించటం. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా, సామాజిక పరంగా నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచించటమే, మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా, సక్సెస్ఫుల్గా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి ఉద్దేశించిన విధానమే ఎల్లో హెల్త్ విధానం అంటే. సో ఇప్పుడు అన్ని పాజిటివ్ ఆలోచనలు చేయండి. మీ ఆరోగ్యం గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలు చేయండి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను. నేను 100% పర్ఫెక్ట్గా తయారయ్యాను. నా శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తున్నాయి. నేను నా శరీరాన్ని బాగా ప్రేమిస్తున్నాను. నెక్స్ట్, ఆర్థిక పరంగా నేను మహా ఐశ్వర్యవంతుణ్ణి ఆర్ మహా ఐశ్వర్యవంతురాలిని. నేను ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. నా సంపాదనలో 10% శాశ్వతంగా సేవ్ చేస్తున్నాను.
నా మిత్రుల కాంపిటీటర్స్ యొక్క సక్సెస్ ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్, కుటుంబ పరంగా నా కుటుంబ సభ్యులందరూ మంచివారు, నాకు బాగా సహకరిస్తున్నారు. నా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరిలో భగవంతుని స్వరూపాన్ని చూస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ నన్ను బాగా గౌరవిస్తున్నారు, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను వారికి బాగా గౌరవిస్తున్నాను, వారిని బాగా సపోర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, వ్యక్తిగతంగా నేను భగవంతుని స్వరూపాన్ని, నేను 100% పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. నేను సెకనుకి బాగా అభివృద్ధి చెందుతున్నాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నెక్స్ట్, సమాజం గురించి నా సమాజం చాలా మంచిది. సమాజంలోని ప్రతి అణువు కూడా భగవంతునితో సమానం. నా సమాజంలోని ప్రతి ఒక్కరూ నాకు బాగా సహకరిస్తున్నారు, నేను వారికి బాగా సహకరిస్తున్నాను. నా సమాజము సురక్షితమైనటువంటి ప్రదేశం. ఓకే, నెక్స్ట్, నాకున్నటువంటి సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించను. అంటే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించను అని డిసైడ్ అవ్వండి. మీరు మీ సమస్య గురించి ఆలోచించేటువంటి టైం పెరుగుతూ ఉండే కొద్దీ ఆ సమస్య పెరుగుతూ ఉంటుంది. మీ సమస్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ డాక్టర్, ఆయనకు వదిలేసేయండి కంప్లీట్గా. మీరు డాక్టర్ గారు ఏదైతే సలహాలు ఇస్తున్నారో వాటిని యాస్టీస్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ ఉంటాము అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో డిసైడ్ అవ్వండి, నా సమస్య గురించి ఆలోచించడానికి నేను ఈ రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించను. మీ డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటారు అని.
మీ ఇష్ట దైవం మీదకి నెట్టేసేయండి. అండ్ మీ మెంటార్, నేను మీ మెంటార్ని, నా మీదకి నెట్టేసేయండి, సార్ చూసుకుంటారు. నెక్స్ట్, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసేసేయండి. గతంలో జరిగినవి ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు, మీ మనసుకు నచ్చనివి. గతంలో జరిగిన సంఘటనలు ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మీ వృత్తిపరంగా కానీ, సామాజికంగా కానీ జరిగినవి మీ మనసుకు నచ్చనివి ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు. వాటన్నిటినీ తీసేశాను నా మనసులో నుండి అని మీతో మీరు చెప్పుకోండి. నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. నెక్స్ట్, నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను భయపడుతున్నటువంటి భయాలలో 1% కూడా వాస్తవ రూపంలో జరగవు. భయానికి కారణమైనటువంటి నెగిటివ్ ఆలోచనని నాలో నుండి బయటకు వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేశాను. నెక్స్ట్, ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని మీడియం స్పీడ్లో చేస్తూ ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నెక్స్ట్, క్షమించడం. మీ చేతుకున్నటువంటి 5 ఫింగర్స్ ఓపెన్ చేయండి. 5 ఫింగర్స్ లో ఫస్ట్ బొటన్ వేలు మూయండి. బొటన్ వేలు ఒకటి మూయండి. ఇప్పటి వరకు మీరు ఎవరి మీద అయితే బాగా కోప్పడుతున్నారో, ఎవరినైతే బాగా ద్వేషిస్తూ వచ్చారో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. ఆ వ్యక్తికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. నెక్స్ట్, రెండో ఫింగర్ క్లోజ్ చేయండి. రెండో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరినైతే ద్వేషిస్తూ వస్తున్నారో రెండో వ్యక్తి, వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. నాలుగో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి.
వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. ఐదో ఫింగర్ క్లోజ్ చేయండి. మిమ్మల్ని మీరు బాగా క్షమించుకోండి. మీ పట్ల మీరు చాలా నెగిటివ్గా అనుకొని ఉండొచ్చు. మీ జీవితం పట్ల మీరు చాలా నెగిటివ్ భావన కలిగి ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యుల పట్ల చాలా నెగిటివ్ భావన కలిగి ఉండొచ్చు. ఇట్లా నెగిటివ్ భావనలని పెంచుకొని మిమ్మల్ని మీరే బాగా ఇబ్బంది పెట్టుకొని ఉండొచ్చు. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. మీరు ఇతరులను ద్వేషించకూడదు, మిమ్మల్ని మీరు ద్వేషించుకోకూడదు. మీకున్నటువంటి అనారోగ్యాన్ని కానీ మీ యొక్క ఇతర సమస్యలను కానీ ద్వేషించకూడదు. మీరు దేన్నైతే ద్వేషిస్తారో మీ జీవితం ఆ ద్వేషించేటువంటి అంశం కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ అంశం మీ మీద చాలా అజమాయిషి చలాయించింది. సో మనస్ఫూర్తిగా అందరినీ క్షమించేసేయండి. నెక్స్ట్ అందరూ నమస్కారం పెట్టేటువంటి పొజిషన్లోకి రండి. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి మీ పేరెంట్స్ గుర్తు తెచ్చుకోండి. వారు తిన్నా తినకపోయినా మీకు ఫుడ్ పెట్టారు. వారు చదువుకున్నా చదువుకోకపోయినా మీకు చదువు చెప్పించారు. మీరు సక్సెస్ అవడంలో నిరంతరం వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్ మీ అత్తయ్య మీ మామయ్యలకి అంటే మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. వారు మీకు చక్కటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చారు. వారు బాగా సహకరిస్తున్నారు మీకు మీరు అభివృద్ధి చెందడానికి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్ మీ లైఫ్ పార్ట్నర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ లైఫ్ పార్ట్నర్ మీతో ఉంటూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. టు ద మ్యాక్సిమం ఎక్స్టెన్స్ లో ప్రయత్నిస్తున్నారు. మీ పిల్లల్ని బాగా పెంచుతున్నారు. మీ అవసరాలు మీ పిల్లల అవసరాలన్నీ తీరుస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్ మీ ఇతర కుటుంబ సభ్యులు మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీ లైఫ్ పార్ట్నర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్ మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్కూల్స్ కాలేజెస్ మీ టీచర్స్ అందరిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి.
మీకు ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి మీ బ్యాంక్స్కి, మీకు మంత్లీ శాలరీ ఇస్తున్నటువంటి మీ ఆర్గనైజేషన్స్కి, మీ ఫ్రెండ్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. నెక్స్ట్, ప్రకృతి మనకి చాలా వనరులు అందిస్తుంది. గాలి, నీరు, వెలుతురు, చీకటి చాలా వనరులు అందిస్తుందండి. ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. అండ్ లాస్ట్, చివరిగా మీ ఇష్ట దైవం, అంటే మీరు కష్టాల్లో ఉన్న ప్రతిసారి మిమ్మల్ని మీ కష్టాల నుంచి బయటికి తీసుకొని వస్తుంది మీ ఇష్ట దైవం. మీ ఇష్ట దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా కడతారు. ఓకే, అందరూ నోట్బుక్ తీయండి. తీసి మీకు ఏమేమి కావాలో వాటన్నిటిని పాజిటివ్ స్టేట్మెంట్స్గా రాయండి. పాజిటివ్ స్టేట్మెంట్స్, కొత్త ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు చేయండి. వాళ్ళు శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. అంటే ఏం పాజిటివ్ అంటున్నారా? పాజిటివ్ అంటే మీ జీవితాల్లో మీకు ఇంకా ఏమేమి కావాలి వాటిని రాయండి. అక్కడ అది ఆర్థిక పరంగానైనా రాయొచ్చు, కుటుంబ పరంగానైనా రాయొచ్చు, హెల్త్ పరంగానైనా రాయొచ్చు, నాలెడ్జ్ పరంగానైనా రాయొచ్చు. సో కొన్ని కొత్త పాజిటివ్ ఆలోచనలను అక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ అండి శ్రీనివాస్ గారు? జాబ్ అండి. జాబ్ చేస్తున్నారు. సో మీ జాబ్లో నేను ఇంకా బాగా ప్రమోషన్ సాధించాను అని అన్నారా? సాధించాను అంటారు. నా యొక్క కొలీగ్స్ అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. నేను చేస్తున్నటువంటి కృషిని అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. అట్లా మీకు కావలసినటువంటి అంశాలు, కొత్తవి ఆలోచనలు ఉండాలి, పాజిటివ్ ఆలోచనలు అయి ఉండాలి. అవి ప్రజెంట్ ఆల్రెడీ జరిగినటువంటి మీనింగ్లో రావాలి. మురళీకృష్ణ గారు మీరేమని రాస్తారంటే, నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. నా కుటుంబం అంతా చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. నా కుటుంబ సభ్యులందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. నా కుటుంబ సభ్యుల్లోని పాజిటివ్ అంశాలను బాగా గ్రహిస్తున్నాను.
ఇంకా మీకు కొన్ని అంబిషన్స్ ఉంటాయి, మీ గోల్స్ ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కటి రాసుకుంటూ రండి. వాటన్నిటిని సాధించేశాను. పాజిటివ్ సెంటెన్సెస్ ఒక 10 నుంచి 15 వరకు రాస్తూ రండి. మీకేం కావాలి మీ లైఫ్లో, అది ఆల్రెడీ వచ్చేసింది అన్న మీనింగ్లో రాసేసేయండి. ఒకసారి మురళీకృష్ణ గారు మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఇది ఒక డౌట్ అండి. అడగండి. నేను సక్సెస్ఫుల్ గా నా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తున్నాను అని రాయాలా, చేసేసాను అని రాయాలా? చేసేస్తున్నాను రాయొచ్చు, చేసేసాను అని కూడా రాయొచ్చు. ఓకే. జస్ట్ కంప్లీటెడ్ అయిన మీనింగ్ లోను రాయొచ్చు, ప్రజెంట్ ఆ పని జరుగుతున్న మీనింగ్ లోను రాయొచ్చు. ఓకే. ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయొచ్చు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో కూడా రాయొచ్చు. మురళీకృష్ణ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, మురళీకృష్ణ గారు పాజిటివ్ సెంటెన్సెస్ రాస్తూ రండి, కంటిన్యూ. రాశాను సార్, రాశాను. ఇంకా రాస్తూనే ఉండండి, దానికి కొంత టైం మీరు కేటాయిస్తాను. ఏమని రాయాలి సార్? ఏమని రాయాలి అంటే, నా భార్య చాలా ఆరోగ్యవంతంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉంటున్నాము. అట్లా పాజిటివ్ మీనింగ్ ఉండాలి. మినిమం ఒక 10 నుంచి 15 ఆలోచనలు రాయాలి. to 15 థాట్స్ రాయాలి. పాజిటివ్గా ఉండాలి. అది ఎలా జరిగింది అనే ప్రశ్నని మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఎలా అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవద్దు. ఎలా అనేటువంటి ప్రశ్న మీకు రిజల్ట్ రాకుండా ఆపుతుంది. ఎలా అనేటువంటి ప్రశ్నని మీకు మీరు వేసుకోవద్దు. మరిన్ని పాజిటివ్ ఆలోచనలు రాయండి, ఇంకా కొత్త ఆలోచనలు చేయండి పాజిటివ్. మీ కుటుంబ పరంగా పాజిటివ్ ఆలోచనలు రాయండి, ఆర్థిక పరంగా పాజిటివ్ ఆలోచనలు రాయండి, మీ ఆరోగ్యపరంగా పాజిటివ్ ఆలోచనలు రాయండి. నిన్న మీరు ఏ పని అయితే చేస్తూ బాగా చేయలేదని మీకు అనిపించిందో ఆ పని ఈరోజు బాగా చేసేసాను అన్న మీనింగ్లో రాయండి.
నిన్న మీరు ఒక పని చేస్తూ ఉండొచ్చు, అందులో మీరు బాగా చేయలేదని మీకే అనిపించింది, ఏదైనా విఫలమై ఉండొచ్చు ఆ పనిలో. దానిలో నేను సక్సెస్ సాధించాను అని రాసేసేయండి. అదేంటో గుర్తు తెచ్చుకొని దాన్ని రాసి దాని కంటిన్యూషన్ దానిలో నేను సక్సెస్ సాధించాను. ఇంకా కొత్త అంశాలు, కొత్త ఆలోచన. నిన్నటికన్నా ఈరోజు మరిన్ని పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 5:45. ఓకే, డౌట్స్లోకి వచ్చేద్దాం. మాట్లాడండి, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడండి, దాన్ని క్లారిఫై చేస్తూ వస్తాను. రిమైనింగ్ పర్సన్స్ ఆ రాయటం కంటిన్యూ చేస్తూ రండి. ఓకే. ఓకే, మురళీకృష్ణ గారు, మీకు చాలా కొత్తగా ఉంటుంది, ఒక 3-4 days ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉండగా మీకు విత్ క్లారిటీ ఫామ్ అవుతుంది. మురళీకృష్ణ గారు, ఓకేనా? అండ్ మీకు ఈరోజు ఆ కోర్స్ యాక్సెస్ అందిస్తాను నేను. ఆ కోర్స్ యాక్సెస్ అవుతా ఉండే కొద్దీ మీకు ఇంకొద్ది క్లారిటీ ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, వాటిని క్లారిఫై చేసుకుంటూ ముందుకు. సార్ రామరెడ్డి గారు మాట్లాడండి. సార్ నా నంబర్ టీచింగ్ గ్రూప్ లో పెట్టండి సార్. ఓకే, మీ నెంబర్ టీచింగ్ పెట్టాలి, ఛానల్ పెట్టలేదు సార్. అట్లా నేను పెడతాను. మీ నెంబర్ని టీచింగ్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకే. ఓకే సార్ రామరెడ్డి గారు, మీ నెంబర్ చెప్పండి. 9397 ఒక్క నిమిషం 9397 917001. ఒక్క నిమిషం చేసేస్తున్నాను. ఒకసారి చెప్పండి సార్ నెంబరు. 9397 91. ఓకే, నేను మీకు ఇన్విటేషన్ లింక్ పంపించానండి, మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఓకే సార్. మీ వాట్సాప్ లింక్ పెట్టేశాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్ లో యాడ్ అయిపోతారు. ఓకే. ఇంకా నెక్స్ట్ ప్లీజ్. మీకున్న డౌట్స్ సురేష్ గారు మాట్లాడండి సార్. నాది కూడా యాడ్ చేయలేదు సార్. ఓకే మేడం గారు, వనజా మేడం గారు చెప్పండి మీ నెంబర్. 70. ఒక్క నిమిషం. ఎవరన్నా ఆ గ్రూప్ లో లేని వాళ్ళు చెప్పండి. 70 933 933 76. ఓకే మేడం. 545. ఓకే అయిపోయింది. ఇంకెవరైనా టీచింగ్ గ్రూప్ లో లేని వాళ్ళు చెప్పండి. సార్ అనుకోండి సార్. సోనాగర్ గారు సార్ నన్ను యాడ్ చేయండి ఒకసారి. సోనాగరాజ్ గారు మీ నెంబర్ చెప్పండి. 730 67 21. ఓకే సార్, అయిపోయింది. 545. ఓకే, నెక్స్ట్ సార్. లక్ష్మీ మేడం గారు చెప్పండి. సార్ నన్ను కూడా యాడ్ చేయరా? చెప్పండి, నెంబర్ చెప్పండి. 8341 260 55. ఓకే, మీది కూడా అయిపోయింది. ఓకే సార్. ఓకే, ప్లీజ్ రాజుబాబు గారు ప్లీజ్ చెప్పండి. 9848. నీకు లింక్ పంపించాను జాయిన్ గా. 9848 618. అయిపోయింది సార్, మీది కూడా అయిపోయింది. నేను మీ అందరికి ఇన్విటేషన్స్ పంపించాను, గ్రూప్ లింక్స్. మీరు దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. అది కూడా సార్. కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. ఆంజనేయ మాస్టర్ గారు చెప్పండి. 924. ఓకే, 924 717. 717 9. అయిపోయింది, పంపించేసాను. సార్. ఓకే, ప్లీజ్ కృష్ణ మేడం గారు చెప్పండి. 99 490 96
ఓకే మేడం గారు, మీది కూడా అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సార్. వాట్సాప్ లో పంపించేసాను, మీరు జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్. అండి శ్రీనివాస్ అండి నా ఒక్క నిమిషం. హలో సార్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి శ్రీనివాస్ గారు. 9246 9246 555. ఓకే అయిపోయిందండి మీది కూడా. ఓకే సార్ ఓకే ప్లీజ్ మల్లేశ్వర రెడ్డి గారు చెప్పండి. నేనైతే యాడ్ అయి ఉన్నాను. ఓకే ఇప్పుడు నేను సెకండ్ లెవెల్ కోర్సు మీరు పంపించిన లింక్ ఏంటి పొరపాటున డిలీట్ చేస్తాను సార్. ఓకే నేను మళ్ళీ మీకు పెడతాను. ఒకసారి మీ క్లాస్ అయిపోయిందా నేను మీకు పెట్టేస్తాను. సరే సార్. ఒక్క నిమిషం చేసేస్తాను మళ్ళీ. సార్ కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. ఒక్క నిమిషం కృష్ణారెడ్డి ఓపెన్ చేసేసి తీసుకెళ్తాను. సార్ మల్లేశ్వర రెడ్డి గారు ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 7057 7057 43 చూడండి. 756. సెకండ్ లెవెల్ పంపించాను చూడండి. మళ్ళా పంపించాను. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ప్లీజ్ ఇంకెవరన్నా ఇలాగ ఏదైనా కమ్యూనికేషన్ మిస్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. కృష్ణారెడ్డి సార్. కృష్ణారెడ్డి. ఓకే కృష్ణారెడ్డి గారు సార్ అది ఏ గ్రూప్ సార్ అది? ఏది ఇప్పుడు మీరు యాడ్ చేస్తుంది ఏ గ్రూపు? మిమ్మల్ని ఆ గ్రూప్ లో యాడ్ చేస్తాను. రామకృష్ణారెడ్డి గారు మీరు టీచింగ్ గ్రూప్ లో ఉండాలి. హలో రామకృష్ణారెడ్డి రామరెడ్డి చెప్పండి అండి, మీ నెంబర్ చెప్పండి. కృష్ణారెడ్డి చెప్పిన సార్. కృష్ణారెడ్డి గారు చెప్పండి, మీ నెంబర్ చెప్పండి. 99122 99122 55 సార్. ఓకే సార్ మీకు పంపించాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మరొకసారి చెప్తారు, ఒక నిమిషం అండి. ఫెయిల్ అయ్యింది. కృష్ణారెడ్డి గారు ఒకసారి మీ నెంబర్ చెప్పండి. 99122 99122 55 సార్. ఓకే సార్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకా మిగతా రేపు జాయిన్ అవుతాం. రిమైనింగ్ మెంబర్స్ రేపు జాయిన్ అవుతాం. డౌట్ సెషన్ రాజేందర్ సార్. రేపు ఒక ఇనిషియల్ 2-3 minutes లో ఇనిషియల్ 3-4 minutes లో ఇలాంటి ఏదన్నా పాయింట్స్ ఎక్కడ వీక్ గా ఉన్నా వాటిని కవర్ చేద్దాం. ఈరోజు డౌట్ సెషన్. సురేష్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ ఏదైనా పని చేసినప్పుడు నాకు బాగా అదే ఫెయిల్యూర్ బాగా వచ్చేస్తుంది. రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సురేష్ గారు మీరు ఒక్కరు అన్మ్యూట్. సురేష్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నేను ఏదైనా పని చేసినప్పుడు అది ఫెయిల్యూర్ గానీ అయ్యిందంటే నాకు బాగా విసుకొచ్చేస్తుంది సార్. నా పక్క ఉన్న వాళ్ళ మీద చిరాకు పడిపోతున్నా. ఓకే అది నేను ఎలాగా కంట్రోల్ చేసుకోవాలో చెప్పగలను. వెరీ గుడ్. సో ఈ రోజు దీన్ని మెయిన్ టాపిక్ గా మాట్లాడదాం. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా డౌట్ ఉన్నవాళ్ళు ఇంకా అడగండి మీరు. అవి చిన్న చిన్న డౌట్ స్పీడ్ గా క్లారిఫై చేస్తూ ఈ టాపిక్ ని లోతుగా తీసుకెళ్తాను. ఎవరన్నా ప్లీజ్ ఇంకా అన్మ్యూట్ చేసి నంబర్ యాడ్ చేయండి సార్. మీ నెంబర్ యాడ్ చేయండి సార్. సేవ్ కాలేదు, సేవ్ చేసి యాడ్ చేస్తాను. మురళీకృష్ణ గారు సార్
సార్ మీ నెంబర్ ఇంకా సేవ్ అయ్యి లేదు నా మొబైల్, వీళ్ళందరూ సేవ్ అయ్యి ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేసాను. నేను మీ నెంబర్ తీసుకొని సేవ్ చేసుకొని యాడ్ చేస్తాను. ఓకే ఓకే సార్ ప్లీజ్ మాట్లాడండి రాజప్రసాద్ గారు. నిన్న ఎల్లో హెల్త్ లో టాపిక్ పెట్టారు సార్, అది మళ్ళీ ఒకసారి చెప్పండి. నిన్న ఎల్లో హెల్త్ లో అదే యూట్యూబ్ ఛానల్లో చిన్న టాపిక్ పెట్టారు కదా, 15 నిమిషాలు వీడియో పెట్టారు కదా నిన్న పొద్దున రోజు 2-3 ఎక్కుతున్నాయి. మరి అందులో ఏ టాపిక్ మీరు అడుగుతున్నారు చెప్తే దాని మీద మాట్లాడు. అంటే మన ఆలోచనలో ఎంత బాగుంటే ఆలోచనలోని మన ఆలోచనలు నిన్న పెట్టిందా? ఒక నిమిషం చూస్తున్నాను. అదే సార్, బ్యూటిఫుల్ ఆలోచనలు, బ్యూటిఫుల్ గా ఉండాలంటే అందంగా ఉండాలంటే బయటికి అపియరెన్స్ అందంగా అవసరంలా, ఆలోచన విధానం బాగుండాలి అని పెట్టారు. హలో నిన్న మొత్తం 3 వీడియోస్ అప్లోడ్ అయినట్టుంది, 3-2. సార్ నేను ఒక కామెంట్ పెట్టా కదా సార్. ఓకే, సంపూర్ణ ఆరోగ్య రహస్యం అంతా ఆలోచనలో ఉంది అదేనా? అదే సార్, బైజూస్ ఓకే గుడ్. CSC ఓకే గుడ్ సార్. ఓకే ఆన్లైన్ క్లాస్ లోకేశ్వరి. ఓకే రాజప్రసాద్ గారు, అదే టాపిక్ మాట్లాడతాను. బట్ ఈరోజు సురేష్ గారు అడిగిన డౌట్ బాగా లోతుగా ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది. సో దాన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను, మీరు అడిగిన కూడా కవర్ చేస్తాను. రేపు కొద్దిగా డీటెయిల్గా మాట్లాడతాను దాన్ని. ఓకే, సురేష్ గారు ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి సమస్య అందరికీ ఉంటుందండి. ఏంటిది అంటే ప్రజెంట్ వారు అనుభవిస్తున్న సమస్య, ఆయన అనుకుంటున్నటువంటి పని చేస్తున్నారు, ఏదైనా మిడిల్లో కనుక కొద్దిగా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, బాగా డిసప్పాయింట్ అవటం అనేది జరుగుతుంది. సో నేను దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అంతేనా సురేష్ గారు? అవును సార్, అవును సార్, యాస్టిజ్ కదేనా? అంతే సార్. ఓకే, సో దాన్ని ఎలా మనం అధిగమించాలి అనేది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకుంటే దాన్ని ఈజీగా అధిగమించగలుగుతాం అనేది సురేష్ గారు అడిగింది. గుడ్ క్వశ్చన్. సో దాని మీద మాట్లాడదాం. సో మన హ్యూమన్ లైఫ్, మానవ జీవితం అనేది ఇక్కడ ఎందుకున్నాము అసలు మనం ఈ భూమి మీద అనేది కనుక మనం పరిశీలిస్తే, ఎందుకున్నాము ఇక్కడంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి ఉన్నాం. కొన్ని లెసన్స్ ని మనం నేర్చుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చాము. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఆ లెసన్స్ ని నేర్చుకోవాలి అంటే నువ్వు ఏ లెసన్ అయితే నేర్చుకోవాలో ఆ లెసన్ ముందు నీకు ఒక సమస్యగా వస్తుందండి. నీ దగ్గరకు ఒక సమస్య వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇక్కడ నేర్చుకోవాల్సింది కొంత ఉంది. మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయండి. అసలు మానవ జీవితం స్టార్ట్ అయిన కాడి నుంచి మనం కనుక చరిత్రలోకి వెళ్ళిపోతే, మనిషి స్టార్టింగ్ లో చెట్ల మీద ఉండేవాడు, చెట్ల మీద ఇల్లు నిర్మించుకొని ఉండేవాడు. చెట్ల మీద ఇల్లు నిర్మించుకుంటూ నదికి దగ్గరగా వనరులన్నీ అందుబాటులో ఉండే దగ్గర ఉండేవాడు. బాగా గట్టిగా గాలి తుఫాన్లు కొడతా ఉండేవి, ఆ ఇల్లు పడిపోయేది. ఆ ఇల్లు పడిపోయేది, లేదంటే ఆ నది పొంగేది. ఇంకప్పుడు ఏం చేశాడు, ఇళ్ళ మీద ఉండడం సేఫ్ కాదు అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే నదికి కొద్దిగా దూరంగా ఆ భూమి మీద తాటాకులు అలాంటివి తీసుకొని పాకాలు వేసుకొని నివసించడం మొదలుపెట్టాడు. ఆ పాకాలు వేసుకొని నివసించడం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఆ పాకాలన్నీ ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు పాడైపోతున్నాయి, గాలి వానలు వస్తే ఎగిరిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ మనిషికి ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య నిదానంగా ఏం చేసిందంటే ఆ వ్యక్తిని ఒక పెంకిటిల్లు నిర్మాణం వైపుకి ఆలోచన వచ్చేలా చేసింది. ఆ పెంకిటిల్లో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది నిదానంగా ఏం చేసింది అంటే ఇటుక బిళ్ళలు కట్టుకునేటువంటి పద్ధతికి తీసుకొని వచ్చి ఇటుక బిళ్ళలతో ఇల్లు కట్టుకునేటువంటి స్థితికి వచ్చి మళ్ళీ అక్కడ కొన్ని సమస్యలు ఏర్పడి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే అపార్ట్మెంట్ కల్చర్లోకి వచ్చేసి, అంటే మనిషి జీవితంలో పురోగతి సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఏంటిది అంటే సమస్య అండి.
ఒక ప్రాబ్లం. మనిషికి ప్రాబ్లమే కనుక రాలేదనుకోండి, అసలు మనిషికి ఎదుగుదల అనేది ఉండదు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే బ్యాక్ ఎండ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం లేకపోతే అసలు మీరు ఇక్కడ ఉండరు. ఆ ప్రాబ్లం ఏం చేస్తుంది మీకు అంటే మీకు కొన్ని లెసన్స్ నేర్పుతుంది. కొన్ని లెసన్స్ని మీకు నేర్పుతా ఉంటుంది. మీకు ఏదైనా ఒక సమస్య కనుక వస్తే ఆ సమస్యని మీరు ఎలా భావించుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. మీరు గనక ఒక సంఘటనని గనక సమస్యగా గనక భావించుకుంటే అలా భావించుకోవడం అసలు మేజర్ సమస్య అన్నమాట. సమస్యని మీరు ఎలా చూస్తున్నారు? సమస్యగానే చూస్తున్నారా, లేకపోతే ఇదేదో నాకేదో కొత్త విషయాన్ని నేర్పడానికి వచ్చింది అని చూస్తున్నారా? సమస్యని సమస్యగా చూడటమే అన్నిటికన్నా పెద్ద సమస్య. మీకు వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా మీరు ఒక టీచర్గా చూడాలి. టీచర్ ఏం చేస్తాడు అంటే మీకు కొన్ని లెసన్స్ నేర్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకున్న చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉన్నాయి, అందుకని మీరు నా దగ్గరకు వచ్చారు. ఒక నెల 2 నెలల్లో నన్ను ఫాలో అవుతారు, మీకు ఆ సమస్య ఏదో సాల్వ్ అయిపోయింది, మీ దారి మీరు వెళ్ళిపోతారు. అంటే టీచర్ ఏం చేస్తున్నాడు అంటే ఏదో కొన్ని కొత్త విషయాలు నేర్పుతున్నాడు అంతే. మీరు మీ స్కూల్లో కొన్నాళ్ళు నేర్చుకున్నారు, బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరారు, కొన్ని విషయాలు నేర్చుకున్నారు, బయటకు వచ్చేసారు. తర్వాత డిగ్రీ కాలేజీలో చేరారు, కొన్ని విషయాలు నేర్చుకున్నారు, బయటకు వచ్చేసారు. సో ఎవ్రీవేర్ మీరు నేర్చుకొని బయటకు వస్తూనే ఉంటుంటారు. ఆ నేర్చుకునేటప్పుడు మీకు నేర్పేది ఎవరు అంటే టీచర్ నేర్పుతాడు. టీచర్ ఎట్లాగైతే లెసన్ని నేర్పుతాడో అట్లానే మీకు వచ్చేటువంటి ప్రతి సమస్య మీకు ఏం చేసింది అంటే ఏం చేయదు, మిమ్మల్ని మీకు ఒక లెసన్ని నేర్పి వెళ్ళిపోయింది. ఆ ఫ్రెండ్కి 10 ఏళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆడు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు, ఇవ్వట్లేదు. మనం ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తట్లేదు. మనం కనపడితే మనం ఇటు వెళ్తుంటే వాడు అట్ట పనులు వెళ్తున్నాడు. ఏం చేస్తుంది మీకంటే అదొక ప్రాబ్లం అన్నమాట. ఆ ప్రాబ్లం ఏం చేస్తుంది అంటే మీకు ఒక లెసన్ నేర్పుతుంది. ఓకే, ఇంకెవడికి డబ్బులు ఇవ్వకూడదు, మన డబ్బులు మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాడికి ఇచ్చి మనం బతులు నడుచుకునేది ఏంటి. సో అక్కడ మీరు ఒక లెసన్ నేర్చుకుంటారు. సో మీకు సమస్య వచ్చిన ప్రతిసారి మీరు ఒక లెసన్ని నేర్చుకుంటారు అని గుర్తుపెట్టుకోండి. సమస్యని మీరు సమస్యగా చూడబాకండి. అది మీకు ఏమి లెసన్ నేర్పబోతుంది, అది ఏమి లెసన్ నాకు నేర్పబోతుంది, నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి. బీ రెడీ. మీరు ఎంత తొందరగా నేర్చుకుంటారో అంత తొందరగా అది మిమ్మల్ని వదిలేసిందండి. మీరు కనుక దాన్ని నేర్చుకోలేదు, వాయిదా వేశారు, ఏమైందో తెలుసా? మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది అదే మీకు. అబ్బాయి నువ్వు నేర్చుకోలేదయ్యా, నేర్చుకున్నాయినా అని మళ్ళీ వస్తుంది. అప్పుడు కూడా ఏదో ఒక సాకులు చెప్తున్నారు, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాం, ఇవాళ కాదులే, తర్వాతలే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ వస్తుంది, అదే వస్తుంది మళ్ళీ మీకు బ్యాక్. మళ్ళీ వచ్చినా సరే మీరు నేర్చుకోకుండా మళ్ళీ తప్పించుకొని తిరుగుతున్నారు. కాసేపు పక్క ఊరికి వెళ్ళటం, ఆ ఊరు వెళ్ళటం, పనిని వాయిదా వేయటం, ఇంకో అటు దాక్కోవటం, ఇటు దాక్కోవటం చేస్తున్నారు. మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. ఎందుకు వస్తుంది మీ దగ్గరకు ఒక సమస్య అంటే మీరు అభివృద్ధి చెందేటువంటి క్రమంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ నేర్చుకోవాలి. ఆ లెసన్స్ నేర్చుకోవటం అనేది మీ దగ్గరకు ఒక సమస్యగా వస్తుంది. చాలా మంది ఏంటంటే సమస్య రాగానే బయటికి నెట్టేస్తూ ఉంటుంటారు, తప్పించుకొని పోవాలని చూస్తూ ఉంటుంటారు. అది మీకు నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుంది. ఎప్పుడు దాకా వస్తుంది అది మీకు అంటే మీరు నేర్చుకొని అక్కడ మీరు నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకున్నంతసేపు వస్తానే ఉంటుంది. ఒక ఇంట్లో ఒక అత్తను కోడలు ఉన్నారు. కోడలు కొత్తగా మ్యారేజ్ అయింది, అత్తగారింటికి వెళ్ళింది. ఎలాగైనా అక్కడ చాలా సమస్యలు వస్తాయి.
ఈ కోళ్ళ ఏం చేస్తుందంటే ఆ సమస్యల నుంచి ఏం నేర్చుకోదు. నేర్చుకోకపోగా అత్తని వాళ్ళందరినీ తిట్టుకుంటా ఉంటుంది. మళ్ళీ అదే సమస్య మళ్ళీ 2 నెలలాగా మళ్ళీ వస్తుంది. అప్పుడు నేర్చుకోదు. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సమస్య వచ్చి మళ్ళీ పైన పడతా ఉంటుంది. అయినా నేర్చుకోదు. మళ్ళీ వచ్చి పైన పడతాను. ఎందుకు సమస్య మన మీద వచ్చి పడిద్ది అంటే, నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి అనేది ఈ ప్రకృతి యొక్క మెయిన్ లక్ష్యం అండి. నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా సక్సెస్ సాధించాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే నీ దగ్గర కొన్ని స్కిల్స్ రావాలి, నీకు ఇంకొంత టాలెంట్ కావాలి. ఇగో ఈ టాలెంట్ నువ్వు ఇక్కడ ఇది వచ్చాను కాబట్టి దీన్ని బట్టి నువ్వు నేర్చుకో అంటూ మీకు ప్రతి చోట లెసన్స్ నేర్పుతానే ఉంటుంది. సో మీకు ఏదైనా ఒక సమస్య రాగానే ఇప్పటికి ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇప్పటికి మీ జీవితాల్లో చాలా సమస్యలు వచ్చినాయండి, చాలా వచ్చినాయి. ఇప్పటికి ఏం చేసినాయి అవన్నీ మనకి? మన దగ్గరికి వచ్చినాయి, కొన్నాళ్ళు మనతో ఉన్నాయి, కాసేపు బాధ పెట్టినాయి, మళ్ళీ వాటంతా అయ్యే పక్కకు పోయి మనల్ని చంపేయలేదండి, మనల్ని నాశనం ఏం చేయలేదు. వస్తాయి, కొన్ని రోజులు ఉంటాయి, మనకేదో ఒక లెసన్ నేర్పుతాయి, దాని దారిన పక్కకు పోతాయి. మళ్ళీ ఇంకొన్ని కొత్తవి వస్తాయి, కొన్ని కొత్త లెసన్స్ నేర్పుతాయి, మళ్ళీ వాటి దారిన పక్కకు మళ్ళీ వస్తాయి. మనం నేర్చుకోకుండా అట్లానే ఉంటాం, రిజిడ్గా ఉంటాం. ఇంకా అది ఆ సమస్య మనతోనే ఉండిద్ది, బోర్కి దాన్ని అనుభవిస్తానే ఉంటాం. సో సమస్యని మనం చూసేటువంటి దృష్టి ఎట్లా ఉంది, ఎలా చూస్తున్నాం మనం మన సమస్యని? మీరు మీకు వచ్చేటువంటి ప్రతి సమస్యని కూడా ఒక గురువుగా భావించుకోండి. మీకేదో ఒక లెసన్ నేర్పడానికి వచ్చింది. అది ఏం లెసన్ నేర్పుతుంది అనేది మీకు కొన్నిసార్లు అర్థం అవ్వచ్చు, కొన్నిసార్లు అర్థం కాదు. కొన్నిసార్లు అర్థమైంది, కొన్నిసార్లు అర్థం కాదు. అర్థం కాలేదనుకోండి, ఓకే నాకు ఇదేదో లెసన్ నేర్పడానికి వచ్చింది, నేను రెడీగా ఉన్నాను నేర్చుకోవడానికి అని అనుకోండి. చాలా ఫాస్ట్గా సమస్య సాల్వ్ అవుతుందండి మీ దగ్గర నుంచి. ఐఎమ్ రెడీ టు లెర్న్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో, అందుకే నాకు ఈ సమస్య వచ్చింది అని అనుకోండి. లెర్నింగ్ మోడ్లోకి వచ్చేసేయండి వెంటనే. లెర్నింగ్ మోడ్ ఏం చేస్తుంది అంటే మీకు సమస్యని సాల్వ్ చేస్తుంది. సో మీరు సమస్యను చూసేటువంటి దృష్టి, అది మిమ్మల్ని పైన పడి తొక్కి మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, గుర్తుపెట్టుకోండి. మీకేదో తెలియంది ఏదో తెలియపరిచి మిమ్మల్ని ఇంకా ఉన్నతంగా మార్చటం కోసం అది మీ దగ్గరకు వచ్చింది. నేను తెలుసుకోవాల్సింది ఏదో నేను చాలా ఫాస్ట్గా తెలుసుకుంటాను అని మీతో మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ ఇంకొక సమస్య మీ దగ్గర కనుక వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని ఆకర్షించేటువంటి గుణం మీ లోపల ఉంది అని అర్థం. ఎవరైతే సెకండ్ లెవెల్లో ఉన్నారో, సెకండ్ లెవెల్లో ఈ కంటెంట్ లోతుగా ఉందండి. సురేష్ గారు మీరు సెకండ్ లెవెల్లో లేరు, మూవ్ అవ్వండి, మీరు సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే, మనకి ఎలాంటి సీన్స్ అయితే వస్తున్నాయో మన లైఫ్లోకి, వాటిని ఆకర్షించేటువంటి గుణాలు మన లోపల ఉన్నాయి అని అర్థం. మీ దగ్గరికి ఫైనాన్షియల్ సమస్య వచ్చి పడుతుంది అనుకోండి, ఫైనాన్షియల్ సమస్యలను ఆకర్షించేటువంటి గుణం మీ లోపల ఉంది అని అర్థం. అది ఎప్పుడు ఆకర్షిస్తూనే ఉంటుంది, వాటిని తీసుకొచ్చుకొని మీ మీద పడేసుకుంటారు. ఒకవేళ భయం ఉంది, ఆ భయాన్ని ఆకర్షించే గుణం మీ లోపల ఉంది. సో ప్రజెంట్ మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, ఆ అనుభవిస్తున్నవన్నీ కూడా ఎందుకు మీరు అనుభవిస్తున్నారు అంటే, వాటిని ఆకర్షించేటువంటి గుణాలు మీ లోపల ఉన్నాయి. మీరు రిలేషన్షిప్ పరంగా ఇబ్బందులు అనుభవిస్తున్నారంటే, రిలేషన్స్లో ఇబ్బందులు అనుభవించే గుణం మీ లోపల ఉంది. ఆ గుణాన్ని మీరు తీసేసేయాలి. అది ఎట్లాగా, దాని యొక్క టోటల్ డీటెయిల్స్ ఉండాలి మొత్తం
మన సెకండ్ లెవెల్ కంటెంట్లో ఉంది. కొంతమంది ఇంకా ఫస్ట్ లెవెల్లోనే ఉన్నారు. సో మూవ్ ఆన్ టు ద సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఎవరైతే 10 టైమ్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. మనకి సమస్యని అధిగమించేలా చేసే శక్తి దేని దగ్గర ఉంటుందంటే లెర్నింగ్ దగ్గరే ఉంటుంది. అందుకని మన జీవితాల్లో లెర్నింగ్ అనేది ఆగకూడదు. కంటిన్యూస్ లెర్నింగ్లోనే ఉండాలి మనం. కంటిన్యూస్ లెర్నింగ్లో ఉంటే ఏం జరిగింది అంటే ముందు ముందు రోజుల్లో రాబోయేటువంటి వాటన్నిటిని కూడా అధిగమించేలాగా ఉంటుంది. గొప్ప గొప్ప విజయాలు సాధించే వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటుంటారంటే ఎప్పుడు రోజుకు 1 గంట 2 గంటలు కొత్త విషయాలు నేర్చుకుంటానే ఉంటుంటారు. ఎందుకు నేర్చుకుంటా ఉంటుంటారు అంటే మనం సక్సెస్ సాధించాలంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి మనకి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కడ బెండ్ అవ్వాలో తెలియాలి, ఎక్కడ రైజ్ అవ్వాలో తెలియాలి, ఎక్కడ ప్రవర్తించాలో తెలియాలి, ఎలా ప్రవర్తించకూడదో కూడా మనకు తెలియాలి. అవన్నీ ఎవరు తెలియపరుస్తారు మనకంటే నిరంతరం మనం కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటూ వెళ్తూ ఉండే క్రమంలో మనకు అవన్నీ అర్థమవుతూ అవగతం అవుతా ఉంటుంది. సో కంటిన్యూస్ లెర్నర్స్గా ఉండండి. సో లెర్నింగ్ని ఆపేసుకోబాకండి. నేను ఫస్ట్ లెవెల్లో ఉన్నాను, ఇంక చాలే నాకు సరిపోతుంది, ఇంకా సార్ మన డైలీ చెప్తున్నారు కదా ఇంకేముంది నేను కొత్తది నేర్చుకోవడానికి. నో, యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. నిరంతరం కొత్త విషయాలు ఎవరైతే నేర్చుకుంటా ఉంటుంటారో వాళ్ళ జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి సమస్యని చాలా ఈజీగా పైకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంటారు. అంతే, ఆ సమస్య వాళ్ళని ఆపడం అనేది జరగదు. సో మామూలుగా ఏం జరుగుతుంది అంటే మనం ప్రతి ఒక్కరం కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం. ఫలాన్ని సాధించాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేస్తాం, ఒక పద్ధతిలో పనిచేస్తాం. ఆ పద్ధతిలో పనిచేస్తున్నప్పుడు మనం అనుకున్నంత రిజల్ట్ రాలేదనుకోండి, ఏం చేస్తామో తెలుసా, చాలా మంది మన లక్ష్యాన్ని వదిలేస్తాం. ఇది రాదొట్టుందిలే మనకి అని. కానీ అక్కడ మీరు వదిలేయాల్సింది లక్ష్యాన్ని కాదు. మీరు అనుకున్న గోల్ ఫిక్స్డ్గా ఉండాలి. ఆ గోల్ రీచ్ అవడానికి మీరు వెళ్ళే పద్ధతులు ఉంటాయే, మీరు వెళ్ళేటువంటి పద్ధతులను అవసరాన్ని బట్టి అటు ఇటు వెనక్కి ముందుకు మార్చుకోవాలి. పద్ధతులు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీ పద్ధతులు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మీ గోల్ మాత్రం ఒకటి ఉండాలి. దీని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ చేశాడు రీసెంట్గా. మ్యారేజ్ ఒక 2 years 3 years అవుతుంది. అమ్మాయి వాళ్ళ రిలేషన్లో సమస్య ఉంది. ఈయన గోల్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు హ్యాపీగా ఉండాలి లైఫ్లో. అదే ఆయన గోల్. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఈయన కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఆ లైఫ్లో. అల్లుడు గారితో ఎట్లా మాట్లాడాలి, కూతురుతో ఏం చెప్పాలి, సో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఈయన చేసేటువంటి పనుల్లో ఫ్లెక్సిబిలిటీ బదులు ఈయన చేసేటువంటి పనుల్లో ఫ్లెక్సిబిలిటీ ఉండకుండా ఈయన ఏదైతే పద్ధతిలో చేస్తున్నాడో మొండిగా ఉంటున్నాడు. మొండిగా ఉండి వాళ్ళ పద్ధతి బాగాలేదులే, మీ అత్తగారు వాళ్ళు మంచోళ్ళు కాదు, వదిలేసేయమ్మ వాళ్ళని అనేటువంటి చెప్పే స్థితికి వచ్చేస్తున్నారు. అంటే గోల్ని వదిలేస్తున్నారు. వీళ్ళు అనుకున్నటువంటి మైండ్ సెట్కి ఫిక్స్ అయిపోతున్నారు. మనం అనుకున్న మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి ఉంటే మనం గోల్కి రీచ్ కావాలి. మనకి గోల్ ఫిక్స్డ్గా ఉండాలి. ఆ గోల్ రీచ్ అవడానికి మన మైండ్ సెట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇట్లా పోదాం, కొత్త లెసన్ నేర్చుకున్నాం, ఎట్లా వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఎట్లా వెళ్దాం. సో మన సమస్యని, మనకు వచ్చేటువంటి సమస్యను అధిగమించాలి అంటే మనలో ఫ్లెక్సిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది మనకి అంటే కొత్త విషయాలను నేర్చుకుంటున్నప్పుడు, మన లోపల అవగాహన స్థాయిలు పెరుగుతున్నప్పుడు మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఫామ్. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ సమస్యను అధిగమించాలి అంటే దాన్ని 3 point టెక్నిక్లో పెట్టాలి. సో మనందరం 3 point టెక్నిక్ అనేది ఒకటి నేర్చుకున్నాం. 3 point టెక్నిక్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని ఆల్రెడీ అధిగమించేశాను అని మీతో మీరు 100 times మాట్లాడుకోవాలి.
ఫస్ట్ పాయింట్ అది 3 పాయింట్ టెక్నిక్స్ లో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ సమస్యను అధిగమించేలా చేయడంలో నా మహాగురువు గారు నాతో భాగస్వామిగా ఉన్నారు. 5 టైమ్స్ అనుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆ సమస్య నేను కంప్లీట్గా అధిగమించేశాను. సో నేను మహాగురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 5 టైమ్స్. సో ఈ 3 పాయింట్ టెక్నిక్స్ లో మీరు పెడతా ఉంటుంటే మీకు వచ్చే ప్రతి సమస్య సాల్వ్ అవుతూ ముందుకెళ్తుంది. ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది. సో సమస్య రాగానే మీరు వెంటనే చేయాల్సింది ఏంటంటే భయపడాల్సిన పని ఏం లేదండి. ఏమీ మిమ్మల్ని ఏం చేయదు. ఏ డిసీజ్ మిమ్మల్ని ఏం చేయదు, గుర్తుపెట్టుకోండి. మీ రిలేషన్షిప్లో వచ్చేది ఏది మిమ్మల్ని ఏం చేయదు. మీ ఆర్థిక పరంగా వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏవి మిమ్మల్ని ఏం చేయవు. మీ దగ్గరకు అట్లా వస్తాయి. ఓకే, వచ్చిందా, నేను ఏం లెసన్ ఇక్కడ నేర్చుకోవాలి అని సిద్ధంగా ఉండండి మీరు. చాలు, ఆ సమస్య విత్ ఇన్ 2-3 డేస్లో మీకు సాల్వ్ అవుతుంది. నేర్చుకోకుండా తప్పించుకుంటూ ఉన్నారా, ఇంకా ఆ సమస్య మీ దగ్గర చాలా రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందంటే జీవితం వరకు మీతోనే ఉంటుంది. నేర్చుకునేదాకా, ఆ లెసన్ మీరు నేర్చుకునేదాకా మీ వెంట పడతానే ఉంటుంది. సో ఫాస్ట్గా నేర్చుకోండి. ఫాస్ట్గా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఒకసారి సురేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ చెప్పండి. మీరు సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. ఓకే సార్. మీరు ఫస్ట్ లెవెల్ 10 టైమ్స్ అయిపోయిందా మీది? సార్ 5 టైమ్స్ అయింది సార్. అదే 5 సార్లు చూసాను సార్. 5 టైమ్స్ అయిందా? ఓకే, మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉంటున్నారుగా? డైలీ ఉంటున్నాను సార్. నేను సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. సో సెకండ్ లెవెల్ ఇంకా ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు ప్రాక్టికల్ గా చేయాల్సినవి. సో ఎవరైతే ఫస్ట్ లెవెల్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ లోకి అటెండ్ అవుతూ ఉన్న వాళ్ళైతే 5 టైమ్స్ సరిపోయిందండి. కొద్దిగా ప్రాక్టీస్ లోకి రెగ్యులర్ గా రాలేకపోతున్నాను అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా 10 టైమ్స్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వాలి. సో సురేష్ గారు, ఇప్పుడు నేను మాట్లాడిన దానిలో మీకు ఏమన్నా అర్థం అవ్వాల్సింది అర్థమైందా? సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. అంటే సమస్య వచ్చినప్పుడు మనలో ఫస్ట్ అదే అది అధిగమించడం గురించి చెప్పారు సార్. దాని గురించి. హలో చెప్పండి చెప్పండి సార్. నాకైతే అర్థమైంది సార్. నేను మళ్ళీ ఒకసారి ఈ వీడియో మళ్ళీ చూస్తాను సార్. మరొకసారి చూడండి, రికార్డింగ్ అవుతుంది. సో సమస్యని సమస్యగా చూడబాకండి. సమస్యని మీ టీచర్ లాగా చూడండి. అదేదో నాకు నేర్పడానికి వచ్చింది, నేర్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు మీరు ఒక క్లాస్లో ఉన్నారు, మీరు ఒక లెసన్ నేర్చుకుంటున్నారు నా దగ్గర ఎట్లాగైతే ఒక లెసన్ నేర్చుకుంటున్నారు, మీ దగ్గరకు వచ్చేటువంటి సమస్య దగ్గర నుంచి కూడా ఒక లెసన్ నేర్చుకుంటారు. అది ఏం నేర్చుకుంటున్నారు అనేది మీకు ఎట్లా అర్థమైంది అంటే, సమస్య రాగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఐఎమ్ రెడీ టు లెర్న్ సంథింగ్ అని అనుకోండి, చాలు. అదే మీకు నేర్పేసింది. మీకు ఏమీ అర్థం కాలేదనుకోండి, నన్ను అడగండి, సార్ నాకు ఆ సంఘటన అట్లా వచ్చింది, సో నా దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, దాన్ని నేను ఎలా తీసుకోవాలి అనేది మీరు అడగండి, నేను చెప్తాను. ఆ సమస్య మీ దగ్గరకు వచ్చిందంటే ఆ సమస్యని అట్రాక్ట్ చేసే గుణం మీ లోపల ఉంది. ఓకేనా? మీరు ఆ సమస్యని అధిగమించాలి అంటే, ఆ సమస్య కాదు, మీ జీవితాల్లో వచ్చేటువంటి ఏ సమస్యనైనా మీరు అధిగమించాలి అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నేను రోజుకొచ్చేసరికి 4-5 గంటలు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంటాను. అక్కడ నేర్చుకుంటున్నటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి మీ సమస్యలకు సొల్యూషన్గా పెడతా ఉంటుంటారు. సో మీ లైఫ్లో కంటిన్యూగా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఆ నేర్చుకోవడం ఏం చేసింది అంటే మన ఫ్యూచర్లో వచ్చేటువంటి సమస్యల్ని ఓవర్కమ్ అయ్యేలాగా మనల్ని ప్రిపేర్ చేసి పెడతానే ఉంటుంది. సో క్లియర్గా ఉన్నారు కదా సురేష్ గారు? ఓకే. సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడ బెండ్ అవ్వాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో మీరు చెప్పారు కదా. అది మీకు రాగానే వెంటనే లెర్నింగ్ మోడ్లోకి వచ్చేసేయండి. ఓకే. ఏ సమస్య కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. అది ఎంత పెద్ద సమస్య మిమ్మల్ని ఏం చేయదు. వెంటనే లెర్నింగ్ మోడ్లోకి వచ్చేసేయండి. యూ విల్ గెట్ ద ఫాస్ట్ సొల్యూషన్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్.
అండ్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అడిగారు, పాయింట్ ఏంటంటే మన ఆరోగ్య రహస్యం మొత్తం కూడా మన ఆలోచనలోనే ఉంది. అదేనండి రాజేంద్ర ప్రసాద్ గారు? అదే ఓకే. సో టోటల్గా మన యొక్క ఆరోగ్య రహస్యం మొత్తం, మన ఆరోగ్య రహస్యం కానీ, మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య రహస్యం కానీ, మన యొక్క సక్సెస్ రహస్యం కానీ మొత్తం ఎక్కడుందండి అంటే మన ఆలోచనల లోపలే ఉంది. మనం డైలీ చేసే పని ఏంటిది? ఒక్కరోజు కూడా మిస్ అయ్యకుండా మనం చేసే పని ఏంటిది అంటే ఆలోచించడం. ఆలోచించడం అనేది ఒక పని అండి. అది నిరంతరం జరుగుతానే ఉంది, నిరంతరం జరుగుతానే ఉంది, ఆగదు అది. ఇంకా అసలు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నా కూడా కొన్ని లోపల ఆలోచనలు పోతానే ఉంటాయి. కళ్ళు తెరిచిన కాడి నుంచి ఇంకా ఆలోచనలు వెళ్తానే ఉంటాయి. ఆలోచించడం అనేది ఒక పని. అది మీకు రిజల్ట్స్ ఎప్పుడు తెస్తానే ఉంటుందండి. అది ఇప్పుడు మీరు క్లాస్కి అటెండ్ అయ్యారు. ఈ క్లాస్కి అటెండ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే మీకు ఏదో కొద్దిగా రిజల్ట్ వస్తుంది. కొద్దిగా ప్రశాంతత పెరగటం, కొంత కంఫర్ట్ పెరగటం, కొంత బాడీలో కంఫర్ట్ పెరగటం, కొత్త విషయాలు తెలియడం ఏదో జరుగుతుంది. అంటే ఈ క్లాస్ మీకు ఏం చేస్తుంది అంటే మీకు ఏదో కొద్దిగా ఉపయోగపడుతుంది. లేదా మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, క్లాస్ అయిపోయిన తర్వాత ఇడ్లీ అను చట్నీ తింటున్నారు, అది మీకు కొంత ఉపయోగపడుతుంది, మీ బాడీలో కొంత శక్తి ఇస్తుంది. సో ఈ క్లాస్ మీకు కొంత ఉపయోగపడుతుంది. అంటే ఈ క్లాస్ వల్ల మీకు కొంత జరుగుతుంది, అది మేలు మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. మీరు తీసుకునే టిఫిన్ వల్ల కొంత మంచి కానీ చెడు కానీ జరిగింది. అట్లానే మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా ఒక పని అండి, అదొక పని. ఆ పని వలన మీకు మంచి కానీ చెడు కానీ ఏదో ఒకటి జరుగుతానే ఉంటుంది. ఇఫ్ మీరు చేసేటువంటి ఆలోచన గనక నెగిటివ్గా ఉంటే దానివల్ల మీకు నష్టం జరుగుతానే ఉంటుందండి బ్యాక్ ఎండ్లో. మీరు చేసేటువంటి ఆలోచన కనుక పాజిటివ్గా ఉందనుకోండి, మీకు తెలియకుండానే బ్యాక్ ఎండ్లో లాభం జరుగుతానే ఉంది. బ్యాక్ ఎండ్లో మీకు లాభం జరుగుతానే ఉంటుంది అసలు. ఇప్పుడు ప్రజెంట్ మన మీటింగ్లో 25 మెంబర్స్ ఉన్నాం. మీరు డిఫరెంట్ సమస్యలతో మన దానిలో జాయిన్ అయ్యారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా బెటర్ అవుతున్నాయి. కొంతమందికి 20% బెటర్ అయింది, కొంతమంది 40% బెటర్ అయింది, కొంతమంది 60% బెటర్ అయింది, కొంతమందికి 80% బెటర్ అయింది. ఎందుకు బెటర్ అయింది? ఇవన్నీ ఏం చేస్తామని బెటర్ అవుతుంది? ఏం చేయట్లేదండి. నేను అటు చెప్పి ఇటు తిప్పి, ఆ క్లాస్ చెప్పి ఈ క్లాస్ చెప్పి మిమ్మల్ని చివరికి పాజిటివ్ ఆలోచనలు చేసేలా చేపిస్తున్నాను అంతే. సింగిల్ పాయింట్ నేను చేపిస్తాను మీ చేత. మీ ఆలోచనలో మరింత పాజిటివిటీని ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాను. ఆ పాజిటివ్ ఆలోచన చేయడం అనేది ఒక పని చేయడం అన్నమాట. ఆ పని యొక్క రిజల్ట్ని మీరు కన్ఫామ్గా అనుభవించి తీరుతారు. అట్ ద సేమ్ టైం మనం ఒక నెగిటివ్ ఆలోచన కనుక చేసాము అంటే కన్ఫామ్గా దాని యొక్క రిజల్ట్ అనుభవించి తీరుతాం మనం. సో మనం చేసేటువంటి ఆలోచనని మనం అనుభవిస్తూ ఉంటాము. ఈరోజు మీరు చేసే ఆలోచనల్ని కొన్ని రోజుల తర్వాత మీరు కంపల్సరీగా అనుభవించి తీరాల్సిందే. దాన్ని తప్పించుకొని పక్కకి వెళ్ళడం ఎవరి వల్ల కాదు. సో అందుకని మనకు తెలుసో తెలియక నెగిటివ్ ఆలోచనలు ఈరోజు చేసి వాటిని కొన్ని రోజుల తర్వాత ఫలితాలు అనుభవిస్తూ బాధపడుతున్నాం. అందుకని ఈరోజు చేసే ప్రతి ఆలోచనని పాజిటివ్గా చేస్తే రేపు వచ్చే ఫ్యూచర్ మనకి చాలా బాగుంటుంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మన ఫ్యూచర్ బాగుండాలి అంటే దేని మీద ఆధారపడింది అంటే మనం చేసే పనుల మీద అనుకుంటున్నారు. మనకు వచ్చే సక్సెస్ 20% మాత్రమే మనం చేసే పనుల వల్ల వస్తుందండి, గుర్తుపెట్టుకో. 80% మనం చేసే ఆలోచనల వల్ల వస్తుంది. ఆలోచించటము అంటే ఏంటంటే సృష్టించటం అని అర్థం. మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అది మన కోసం తయారవుతూ ఉంటుంది సృష్టిలో.
మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారో అది మీకోసం తయారవుతూ ఉండిద్దండి ఈ సృష్టిలో. ఎందుకంటే మీరు భగవంతుని స్వరూపం. ఈ సృష్టి ఏర్పడినటువంటి మూల పదార్థం ఏదైతే ఉందో ఆ మూల పదార్థం మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో దాన్ని మీరు నిదానంగా పొందుతూ ఉంటారు. మనకి సమస్యలు వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తాం? గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం, లేదంటే మసీద్కి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? దండం పెట్టుకొని లోపల పాజిటివ్ ఆలోచనలు చేస్తాం. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా వ్యాపారం బాగుండాలి ఆలోచనలు చేసి బయటకు వస్తాం. వచ్చి మన పనులు మనం చేసుకుంటాం. మళ్ళీ రేపొద్దున మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ బయటకు వస్తాం. ఇట్లా కొన్ని రోజులు చేయంగా ఏం జరుగుతుందంటే మనం దండం పెట్టుకుంటే ఏం మాటలైతే మాట్లాడుకున్నామో అవన్నీ నిదానంగా జరుగుతూ ఉంటాయి మన చుట్టూ. మన బిజినెస్ గ్రోత్ వస్తుంది, మనకు రావాల్సిన జాబ్స్ వస్తాయి, మనకు ప్రమోషన్ వస్తూ ఉంటుంది, మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, మన సిచ్యువేషన్స్ అన్ని బెటర్ అవుతూ ఉంటుంటాయి. ఎందుకు బెటర్ అవుతూ ఉంటుంటాయి అంటే మనం చేస్తుంది ఆలోచించడం అనేది ఒక పెద్ద పని ఉండేది. అసలు కొద్దిగా కూడా ఖర్చు లేకుండా, కొద్దిగా కూడా బాధ లేకుండా, కొద్దిగా కూడా డిస్కంఫర్ట్ లేకుండా మనం చేసిన అత్యంత గొప్ప పని ఏంటిది అంటే ఆలోచించడం. మళ్ళీ కొద్దిగా కూడా ఖర్చు లేకుండా, కొద్దిగా కూడా శ్రమ లేకుండా మనం చేసేటువంటి మనం చేసుకునేటువంటి అతిపెద్ద నష్టం ఏంటిది అంటే అది కూడా ఆలోచించడం. నెగిటివ్ ఆలోచన కనుక చేసామంటే మనకి చాలా పెద్ద నష్టాన్ని మనం తయారు చేసుకుంటాం. ఆ పెద్ద నష్టం వస్తుంది. ఆ పెద్ద నష్టం రాగానే దేవుని దగ్గరికి పోతాం. దేవుని దగ్గరికి పోయి పాజిటివ్ ఆలోచన చేస్తాం. మళ్ళీ ఆ పాజిటివ్ ఆలోచన వల్ల ఆ సమస్య సాల్వ్ అవుతుంది. మళ్ళీ కొన్ని నెగిటివ్ ఆలోచన చేసుకుంటాం. మళ్ళీ సమస్య వచ్చి కూర్చుంటుంది మన మీద. మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్తాం. భగవంతుని దగ్గరకు, ఒక టీచర్ దగ్గరకు, ఒక గురువు దగ్గరకు, ఒక మెంటర్ దగ్గరికి వెళ్తాం. ఆయన మీ యొక్క ఆలోచన విధానంలో కొంత పాజిటివిటీని తయారు చేపిస్తారు. ఆ పాజిటివిటీ తయారైంది. ఆ పాజిటివిటీ తయారవగానే నిదానంగా సమస్య సాల్వ్ అయింది. అంటే సమస్య వచ్చిద్ది, మళ్ళీ సాల్వ్ అయింది, వచ్చిద్ది, సాల్వ్ అయింది, వచ్చిద్ది, సాల్వ్ అయింది. మన జీవితం అంతా ఇంతేనండి, ఇంకేం ఉండదు దీనిలో. పుట్టాము, పెరుగుతున్నాము, సమస్యలు వచ్చినాయి, దేవుని దగ్గరికి వెళ్ళాము, లేదంటే ఫ్రెండ్ చెప్పినటువంటి కొన్ని పాజిటివ్ ఆలోచనలు చేశాము, లేదంటే జాతకాలైన ఉంగరం పెట్టుకోమన్నాడు, లేకపోతే పేరు మార్చుకోమన్నాడు. అంటే పేరు మార్చుకుంటే నాకు ఆ సమస్య తగ్గిద్ది అనే ఆలోచనే ఆ సమస్యను తగ్గించేసి, నేను ఈ ఉంగరం పెట్టుకున్నాను నాకు తగ్గిద్ది అనే ఆలోచనే సమస్యను తగ్గించేస్తుంది. మళ్ళీ అక్కడ మనకు ఆ సమస్య సాల్వ్ అవుతుంది. మళ్ళీ కొన్ని నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటాం, సమస్య వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ దానికి సొల్యూషన్, సమస్యను సృష్టించుకునేది మనమే, సాల్వ్ చేసుకునేది మనమే. మనం చేసేటువంటి ప్రతి నెగిటివ్ ఆలోచన మనకి సమస్యగా వచ్చి కూర్చుంటుంది. మీరు భగవంతుని స్వరూపాన్ని అని మాత్రం మర్చిపోబాకండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఈ భూమి మీద తయారయ్యింది. దానికి మీరు చదువుకున్న వాళ్ళ, చదువులేని వాళ్ళ అసలు ఏం సంబంధం లేదండి. అసలు మీ క్యాస్ట్ ఏంటి, మీరు హైట్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, సంబంధం లేదు. మీరు ఈరోజు ఏదైతే ఆలోచిస్తారో కొన్ని రోజుల తర్వాత దాని ఫలితంగా పొందుతారు. నెగిటివ్గా ఆలోచించారా, నెగిటివ్ ఫలితాన్ని పొందుతారు, దానికి బాధపడాల్సింది కూడా మీరే. పాజిటివ్ ఆలోచన చేశారా, పాజిటివ్ ఫలితాన్ని పొందుతారు, మళ్ళీ దానికి హ్యాపీగా ఉండేది కూడా మీరే. అందుకని అన్ని ఆలోచనలు పాజిటివ్గా చేసుకుంటూ వెళ్ళండి, చాలంతే. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, రిలేషన్స్ పరంగా, హెల్త్ పరంగా, సొసైటీ పరంగా. సో మీకు ఒక మంచి బైక్ ఇచ్చామండి, మీకు డ్రైవింగ్ చేయడం వచ్చు, మీకు ఇచ్చాం. మీరు ఆ బైక్ని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళిపోతారా, దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ? అట్లా కాకుండా మీరు బైక్ ఎక్కి కూర్చొని దాని ఇష్టం వచ్చినట్టు అది పోతుంది స్పీడ్గా, అది స్పీడ్గా పోతా ఉంటే మీరు సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంటారు.
దాని ఇష్టం వచ్చినది ఎటు పడితే అడిపోతా ఉంటే దాని వెనుకడితే పోయి పడి దెబ్బలు తగిలించుకుంటారు. సో మన మైండ్ కూడా అట్లాంటిది, టోటల్ మన కంట్రోల్లోనే ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచించాలి అని డిసైడ్ అయితే అది పాజిటివ్గానే ఆలోచించింది. మనం దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయలేదు అనుకో, దాని ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అట్లా లాక్కపోయి ఎక్కడో వదిలేసింది మనం. సో మీరు ఒక పెద్ద పవర్ఫుల్ మిషన్ మీద కూర్చొని ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, దాని గుంటల్లోకి పోనివ్వకండి. సో మంచిగా చక్కగా ఆరోగ్యం వైపు, హెల్త్ వైపు, రిలేషన్స్ వైపు, సక్సెస్ వైపుకి తిప్పండి. తిప్పి పెడుతూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈ భూమి మీద మీకు బాగా లాభం ఎవరి వల్ల జరిగింది? ఈ భూమి మీద మీకు అత్యధిక లాభం ఎవరి వల్ల జరిగింది? మన వల్లే. మీ లోపల మీరు చేసుకునే పాజిటివ్ ఆలోచన వల్లనే మీకు ఎక్కువ లాభం జరిగిందండి. మిమ్మ వల్ల మీకు ఎక్కువ లాభం జరగదు, గుర్తుపెట్టుకోండి. మీ నాన్న వల్ల ఎక్కువ లాభం జరగదు, మీ భార్య వల్ల ఎక్కువ లాభం జరగదు, మీ భర్త వల్ల ఎక్కువ లాభం జరగదు, మీ టీచర్ వల్ల కూడా ఎక్కువ లాభం జరగదు, మీ మెంటర్ నా వల్ల కూడా మీకు ఎక్కువ లాభం జరగదు, మీకు ఉన్న బుక్స్ వల్ల కూడా ఎక్కువ లాభం జరగదు. మా అందరి వల్ల లాభం జరిగిద్ది. ఎంత జరిగిద్ది అంటే ఒక 5% లాభం మాత్రమే మీకు లభించింది. రిమైనింగ్ 95% లాభం మీకు ఎవరి వల్ల వచ్చింది అంటే మీ లోపల మీరు చేసుకునే పాజిటివ్ ఆలోచన వల్ల వచ్చింది. మళ్ళీ అట్లానే మీకు ఎవరి వల్ల ఎక్కువ నష్టం జరిగింది? రోగం వల్ల ఎక్కువ నష్టం జరిగిద్దా, లేకపోతే పక్కింటి వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరిగిద్దా, లేదా బిజినెస్ చేస్తాను ఫ్రెండ్స్ అందరూ డబ్బులా కొట్టారు వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరిగిద్దా? వీళ్ళందరి వల్ల కలిపి కూడా మీకు 5% నష్టం కూడా జరగదు మీ జీవితంలో. మీ జీవితంలో జరిగేటువంటి నష్టం మొత్తం ఎవరి వల్ల జరిగిద్ది అంటే మీ లోపల జనరేట్ అయ్యే నెగిటివ్ ఆలోచన వల్ల జరిగింది. సో ఆ నెగిటివ్ ఆలోచన వల్ల జరిగిన దానికి మనం బయట వాళ్ళ వల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళని నిందిస్తూ ఉంటుంటాం. ఆ నిందిస్తూ మనం కొన్ని సంవత్సరాలు నడిచినా కూడా సమస్య మనకు సాల్వ్ కాదు, ఎందుకంటే అది కారణం కాదు కాబట్టి. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే, ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మీ లోపల మీ పాజిటివ్ థాట్. అండ్ మీ ఎనిమీ ఎవరు అంటే మీ లోపల మీకు వచ్చే నెగిటివ్ థాట్. సో టోటల్ రెస్పాన్సిబిలిటీ, మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ మీదే ఉందండి. మీరు ఎన్ని పాజిటివ్ ఆలోచనలు చేస్తారు, ఈరోజు కొన్ని పాజిటివ్ ఆలోచనలు చేయాలి, రేపు కొన్ని, ఎల్లుండి కొన్ని. మీరు ఇలా చేసుకుంటే వెళ్ళండి, మీ ఎనికిడితే సక్సెస్ ఎనికిడితే వస్తూ ఉంటుంది. హచ్ డాగ్ ఉంటుంది కదా, పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు, ఎనికిడితే డాగ్ వస్తూ ఉంటుంది. అట్లాగే మీకు ఎనికిడితే వస్తూ ఉంటుంది. ఏది పాజిటివ్ అట్లానే వస్తుంది, నెగిటివ్ కూడా అట్లానే వస్తుంది. ఇఫ్ మీ లోపల మైండ్లో పాజిటివ్ ఆలోచనలు మరిన్ని ఉంటాయి, అన్నీ ఎంట పడతా ఉంటుంటాయి రిజల్ట్స్గా. నెగిటివ్ ఆలోచనలు కనుక ఉంటే అవి కూడా వెంట పడతా ఉంటాయి రిజల్ట్స్. సో అందుకని మిమ్మల్ని అందరం కూడా థింక్ పాజిటివ్, ఆలోచనని పాజిటివ్ చేయండి. ఆలోచన పాజిటివ్ చేయడానికే మనకి ఎల్లో బ్యాండ్, అందుకని మన ఎల్లో హెల్త్ మనం. ఓకేనండి, ఇట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు ఇంకేదైనా డౌట్స్ ఉంటే రేపు మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఇదండి ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ వినండి కంపల్సరీగా, 2 డివోషనల్ సాంగ్స్ మ్యూజిక్ వినండి. ఈరోజు మాట్లాడిన టాపిక్ మీద మీకు కొన్ని డౌట్స్ అరైజ్ అయ్యి ఉంటే రేపు క్లారిఫై చేసే ప్లాన్ చేస్తాను వాటికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎల్లో హెల్త్ సీజన్ జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ద్వేషించడం, క్షమించడం అనే టాపిక్ నడుస్తుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు కంటిన్యూ ఆన్ దట్ క్లాస్, కంటిన్యూ. నిన్న హెల్త్ అయితే జరగలేదు సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, నిన్న ఎల్లో హెల్త్ జరగలేదు అనుకుంటానే. నిన్న కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, అసలు ఏ క్లాస్ జరగలేదు మార్నింగ్ సెషన్. ఓకే ఓకే సార్. మనకి ప్రాక్టీస్ జరగలేదు, ఎల్లో హెల్త్ కూడా జరగలేదు. ఓకే ఓకే. అండ్ ఈ రోజు వాళ్ళకి కొనసాగుతుంది. ఓకే. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ టాపిక్, ప్లీజ్ జాయిన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఎవరైతే ఫస్ట్ లెవెల్ 5 టైమ్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ అటెండ్ అవుతూ 5 టైమ్స్ కంప్లీట్ చేశారో వాళ్ళు సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ అటెండ్ అవ్వట్లేదు, అప్పుడప్పుడు అటెండ్ అవుతున్నాను అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా 10 టైమ్స్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాతే సెకండ్ లెవెల్కి మూవ్ అవ్వండి.
ఓకే ఓకే, ఇట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.